నీలవేణి మీద నీకెందుకింత అసూయ? తారక్, వెయిట్ చెయ్యి. ఏంటి వెయిట్ డాడీ? ఇంట్లో పడి తింటున్న వీళ్ల వల్ల ఏం ఉపయోగం ఉంది? అహర్నిశలు ఈ ఇంటి గురించి, కంపెనీ గురించి ఆలోచిస్తున్న నీలవేణి మీద వీళ్ళకెందుకింత కక్ష? ఎందుకు కాంచన ఎలాంటి పని చేశావు? నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, వీళ్ళకి ఏ పని లేక ఇలాంటి అడ్డదారి ఆలోచనలన్నీ చేస్తున్నారు. రేపటి నుండి ఇంట్లో పనులన్నీ మీరే చేయండి. అప్పుడు తెలుస్తుంది మనుషుల విలువ. సార్, నేను వెళ్తాను. ఆగు కుక్టేష్, ఈయన ఫోన్ నంబర్ తీసుకో, వెళ్ళు. అలాగే అయ్యా. రావయ్యా. ముందు మీరందరూ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి. అక్క, ఆ పని చేయమని చెప్పింది ఎవరో చెప్పు. తారక్ సార్. సార్, ఏంటి నీలవేణి, నిన్ను రమ్మని చెప్పలేదు కదా, ఎందుకు అన్నిసార్లు పిలుస్తావు? నేను కూడా రమ్మనట్లేదు సార్. మీకు మజ్జిగ ఏమైనా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు. పోనీ మంచినీళ్ళు? అక్కర్లేదని చెప్పానా? ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? సరే, ఎందుకు నా మీద కోపం చూపిస్తున్నారు? నేనేం చేశాను? నా కోపం నీ మీద కాదు, నిన్ను తొక్కేయాలని చూస్తున్న వాళ్ళ మీద. మనవాళ్లే కదా, వదిలేయండి సార్. వదిలేశాను కదా, ఆడది తోడబుట్టిందని వదిలేశాను. నువ్వు క్షమించినా వాళ్ళు క్షమించరు, అర్థం చేసుకోరు నీలవేణి. ఈ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు ఎంత శ్రమిస్తున్నావు, కానీ వాళ్ళకి కృతజ్ఞత లేదు సరికదా. నిన్ను ఎలాగైనా బోర్డు మెంబర్ కాకుండా ఆపాలని చూస్తారు. నువ్వేం చేసావు నీలవేణి? ఏ ఒక్కరికైనా అన్యాయం చేస్తే వాళ్ళలా ప్రవర్తించారనుకోవచ్చు. నిన్ను కొట్టినా తిట్టినా వాళ్ళ మేలు కోరుకుంటావు తప్పించి నువ్వు పొరపాటును కూడా అపార్థం చేసుకో. అలాంటిది నిన్ను ఆఫీస్కి రానివ్వకుండా కిరాయి రౌడీల్ని పెట్టి కిడ్నాప్ చేయించారంటే ఏమనుకోవాలి? ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తారు మా అక్క బావ? వాళ్ళిద్దరూ ఎక్కడైనా బతకనివ్వు, కానీ ఈ ఇంట్లో ఉండడానికి మాత్రం వీల్లేదు. అయ్యో, కాంచనమ్మ గారిని పంపిస్తే ఎక్కడుంటారు? కోటి అయ్యగారు ఇంటి అల్లుడు కదా, ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైతే ఏంటి, తప్పు చేసిన వాళ్ళు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. సార్ సార్, ఒక్క నిమిషం, దయచేసి వాళ్ళనేం అనకండి. తప్పుకో నిలవేణి. సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నన్ను కిడ్నాప్ చేయించింది కాంచనమ్మ గారు కాదు. మరింకెవరు? కాదంబరమ్మ గారు.
నీలవేణి, ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఆ రౌడీ అన్నే నాతో చెప్పాడు. ఈ ఇంటి కోడలైన నిన్ను మీ అత్తగారే కిడ్నాప్ చేయించారు అనగానే నాకు నోట మాట రాలేదు. అమ్మగారు ఎందుకు ఇలా చేశారని ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. తెలుసో తెలియకో చేశారు, మనసులో ఏం పెట్టుకోకండి అమ్మా అని చెప్పొచ్చాను సార్. తప్పు నీలవేణి, సరిగ్గా బుద్ధి చెప్పాల్సింది. సార్ 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 అది కాదు సార్. నిలవని, తప్పు. సార్ అమ్మా 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 అమ్మా